రెండో ఐటెం మీరు అడిగినట్లే ఒక ఫల్దారి కోఫ్తా కర్రీ తయారు చేస్తాను. అయితే ఫల్దారి కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉడికించిన అరటికాయ పేస్ట్, బంగాళదుంప తురుము, పన్నీర్ తురుము, ధనియాల పొడి, జీలకర్ర, నూనె, ఉడికించిన కాజు పేస్ట్, కారం, కార్న్ఫ్లవర్, ఉప్పు, పసుపు, హోల్ గరం మసాలా, టమాటో ప్యూరీ. దీన్ని మనం ఏం చేద్దామంటే ముందుగా కోఫ్తా తయారు చేసుకోవాలి. కోఫ్తా తయారు చేసుకోవడానికి కొంచెం ఆయిల్ పెట్టి స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ వెలిగియండి, కొంచెం ఆయిల్ పోయండి. ఒక బౌల్ ఇవ్వండి. దీంట్లో ఏం చేస్తామంటే మనం ముందుగా ఉడికించిన బంగాళదుంప తురుము ఉంది కదా, ఇందులో వేసుకుందాము. దాంట్లో మనం అరటికాయలు ఉడికించి పేస్ట్ చేసాం కదా, పచ్చి అరటికాయలు, దాన్ని వేసుకున్నాము. సో దట్ ఏమంటుంది, ఫల్దారి అంటే ఇది కదా, కాయలు కదా. సో మనం ఫల్దారి కోఫ్తా చేసుకున్నాము. దానికి తగినట్టు పన్నీర్ ముక్కలు వేసుకున్నాం. తురిమిన పన్నీర్ వేసేసుకుని ముందుగా వీటిని మిక్స్ చేసుకున్నాం. ఒక స్పూన్ ఇవ్వండి, కొంచెం సాల్ట్ వేస్తాను. కోఫ్తా కూడా టేస్ట్ రావాలి కదా, సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాము. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే బైండింగ్ కోసం కార్న్ఫ్లవర్ వేసుకుందాము. ఈ విధంగా చేసుకుందాము. సో ఒక ప్లేట్ తీసుకోండి, మనం కోఫ్తాని తయారు చేసుకుందాము. ఫస్ట్ అన్ని బాల్స్ లా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఈజీగా ఏంటంటే ప్రాసెస్ ఈజీగా చేసుకుంటే మనకు తయారు చేసేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఒక్కొక్కటి అందులో వేసి లేదు, అన్నీ ఒకేసారి వేయాలి. ఎందుకంటే ఒకటి వేసేస్తాం అనుకోండి ముందు అది ఫ్రై అయిపోతుంది, అందుకని అన్నీ ఒకేసారి వేసేసుకుందాం. సో ఇచ్చేసాం కదా, దీనికి ఒక్కొక్కటి ఆయిల్ వేసుకుందాము. సో ఈ విధంగా ఇప్పుడు నూనెలో వేసినందువల్ల లావుగా కూడా అవుతాయండి. ఎస్. ఇంకోటి ఏంటంటే వేసిన వెంటనే తిప్పకుండా ఒక 2 నిమిషాలు ఆగితే ఏమవుతుందంటే అది మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట. సో దీన్ని ఏం చేద్దాం అంటే పక్కన పెట్టేసి యువతల గ్రేవీ స్టార్ట్ చేద్దాం. దీన్ని అక్కడ వెలిగియండి, దీన్ని పక్కన పెట్టేద్దాము. సో ఇది ఫ్రై అవుతుంది. మీన్ టైం మనం ఏం చేద్దామంటే దీంట్లో గ్రేవీ రెడీ చేసుకుందాము. దాంట్లో ఏమేమి కొంచెం ఆయిల్ వేస్తాము. ఓకే, కొంచెం ఆయిల్. ఇవి ఇందులో వేగిన తర్వాత అందులో వేసి వేయించాము. చాలా సింపుల్ అనమాట ఇది. దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నాము. ఓకే, హోల్ గరం మసాలా, కొంచెం జీలకర్ర, హోల్ జీలకర్ర. అంటే తక్కువ తినే వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు కదండి. అంటే పిల్లలు తినలేరు కదా. స్పూన్ ఇవ్వండి. సో ఇది బాగా వేగింది కదా, దీంట్లో మనం ఏం చేద్దామంటే ఉడికించిన కాజు పేస్ట్ వేసుకున్నాము. సో కాజు పేస్ట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటో ప్యూరీ వేసుకున్నాము. స్టవ్ బంద్ చేసుకుందామండి. స్విచ్ ఆఫ్ చేస్తాము. ఒక ప్లేట్లో తీసుకోండి. సో మీన్ టైం ఇది కూడా రెడీ అయిపోయింది గ్రేవీ. దీనిలో ఏం చేద్దామంటే కొంచెం ఉప్పు, దాని పక్కన పెట్టేసాను, నేను చెప్తాను. దీన్ని సరిపోనే వేసుకోవాలండి ఉప్పు, కొంచెం పసుపు, కారం తినే వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు, ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. కొంచెం ధనియాల పొడి స్మెల్ రావడానికి, ఫ్లేవర్ కోసం కొంచెం వాటర్ పోయండి, సరిపోతుంది. ఎంతసేపు ఉంచాలండి? ఒక 2 minutes. జస్ట్ ఏంటంటే గ్రేవీ కొంచెం దగ్గర పడేదాకా ఉంచాలి. కోఫ్తాలు వేసేసేయండి. ఫల్దారి కోఫ్తా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లో
సెట్ అంటే ఇది వెంబడి తినేస్తే బాగుంటుందా లేకపోతే చల్లారాక? ఏంటంటే మీరు రోటీస్లో కానీ రైస్లో కానీ పులావ్స్లో చాలా బాగుంటుంది అనమాట. స్విచ్ ఆఫ్ చేసేద్దాము. ఓకే, ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ముందుగా మనం కొంచెం గ్రేవీ వేసుకుందాము. ఇది వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. సో దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. చూడడానికి కూడా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది కదా కొత్తిమీర. సో చూసారు కదా ఫల్దారి కోఫ్తా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. చూసారు కదండి ఫల్దారి కోఫ్తా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫల్దారి కోఫ్తాకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటి ముద్ద, హోల్ గరం మసాలా, పన్నీర్ తురుము, ధనియాల పౌడర్, కార్న్ ఫ్లోర్, ఉడికించిన జీడిపప్పు పేస్ట్, పసుపు, కారం, నూనె, ఉప్పు, జీలకర్ర, టమాటో ప్యూరీ, ఉడికించిన ఆలు తురుము. ఫల్దారి కోఫ్తా తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ఆలు తురుము, ఉడికించిన అరటికాయ ముద్ద, పన్నీర్ తురుము, ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని కోఫ్తాలుగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత ముందుగా చేసుకున్న కోఫ్తాలను వేడి ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత హోల్ గరం మసాలా, జీలకర్ర, ఉడికించిన జీడిపప్పు పేస్ట్ వేసి వేయించాలి. వేగిన తర్వాత టమాటో ప్యూరే, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, కొన్ని నీళ్లు పోసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత ముందుగా వేయించుకున్న కోఫ్తాలను వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫల్దారి కోఫ్తా రెడీ.